హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమ సాయి డైరీస్. ఇది మా ఛానల్లోని ఫస్ట్ వీడియో, అందుకే ఈ జర్నీని ఒక స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈరోజు నేను మీకు చూపించబోయే ఆ స్వీట్ సేమియా కేసరి. ఇది చేయటం చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. పాలు లేకుండా చేసే స్వీట్లలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అనే చెప్పచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలి అన్నంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీటికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: 8 యాలకులు, ఒక 10 కిస్మిస్, 15 జీడిపప్పు, ఒక అర చిటికెడు పచ్చకర్పూరం, ఒక చిటికెడు సాఫ్రాన్, కొద్దిగా ఫుడ్ కలర్, ఒక కప్పు సేమియా. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో ½ కప్ షుగర్. తీపి ఎక్కువగా తినే వాళ్ళకి 3/4 కప్ అయినా తీసుకోవచ్చు. అలాగే 2 కప్పులు నీళ్లు. ఇప్పుడు ఈ యాలకులను దంచుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి బాగా వేడెక్కాక జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కిస్మిస్ కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కిస్మిస్ జీడిపప్పు ఒకేసారి వేస్తే కిస్మిస్ తొందరగా ఉబ్బిపోయి జీడిపప్పు సరిగ్గా ఫ్రై అవ్వవు, అందుకని విడివిడిగా ఫ్రై చేసుకుంటే మంచిది. తర్వాత అదే ప్యాన్లో సేమియాని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సేమియా మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న వాటర్ పోసుకొని ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని బాగా మరిగించాలి. ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసి ఉడికించుకోవాలి. ఇది పూర్తిగా ఉడకనక్కర్లేదు, ఒక 80% ఉడికితే సరిపోతుంది. దీనికి కనీసం మనకు ఒక 8 నుంచి 10 నిమిషాలు టైం అయితే పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా ఇందులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కానీ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే సేమియాకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది 80% ఉడికింది. మనం ఇలా పట్టుకొని చూస్తే సేమియా 2 ముక్కలు అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కొలిచిపెట్టుకున్న షుగర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా యాలకుల పొడి, పచ్చకర్పూరం, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగి సేమియాకి అబ్జర్వ్ అవ్వటానికి ఒక 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 10% జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. పూర్తిగా ఎగరనిస్తే చల్లారాక బాగా గట్టిపడిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి రెడీ. చూస్తే తినాలనిపిస్తోందా? ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.